వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని నియమించారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు పారదర్శకంగా అందించేందుకు వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇలా నియమితులైన వారందరూ వైసీపీ సానుభూతి పరులే. ఈ వాలంటీర్ వ్యవస్థ మూలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. పేరుకే అది వ్యవస్థ, కానీ అది వైసీపీ సైన్యంగా పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థతోని మరోసారి అధికారంలోకి వస్తారని జగన్ ధీమాతో ఉన్నారు. అయితే వారిని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించాల్సింది పోయి ఇప్పుడు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టే కార్యక్రమాన్ని అప్పగించారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, లేకుంటే నిలిచిపోతాయని కరపత్రాల్లో పొందుపరిచారు. వాటిని తమ పరిధిలోని 50 కుటుంబాలకు అందించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. అయితే ఇప్పుడు వాలంటీర్లపై కత్తి వేలాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కారుపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారు. వైసీపీ విషయంలో కఠినంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. దీంతో రాష్ట్రంలో 3 పార్టీల శ్రేణులు జగన్కు సహకారం అందించే వ్యవస్థలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడే ఛాన్స్ కనిపిస్తుంది. 5,000 రూపాయల వేతనంతో వాలంటీర్ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తున్నారు. వారు వైసీపీ సానుభూతి పరులే అయినా రాజకీయాలు చేసిన ఇన్ని రోజులు చెల్లుబాటు అయింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు. వాలంటీర్లపై కేసులు, దాడులు పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి ముమ్మాటికి జగనే కారణం. వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వినియోగించుకోవాలన్న ప్రయత్నం ఎన్నికల ముంగిట ఎన్నెన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.